జనసేనలో హరిరామ జోగయ్య లేఖ కలకలం రేపుతోంది. పవన్ కళ్యాణ్ కి బహిరంగ లేఖ రాశారు హరిరామ జోగయ్య. 40 అసెంబ్లీ 6 పార్లమెంట్ సీట్లకి అభ్యర్థులు ప్రకటించారు హరిరామ జోగయ్య. 60 అసెంబ్లీ సీట్లు జనసేన తీసుకోవాలని సూచించారు హరిరామ జోగయ్య. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సతీష్, హరిత, జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య ఒకవైపు సీట్ల సర్దుబాటు అనేది జరగకపోవడం, మరొక వైపు తెలుగుదేశం పార్టీకి జనసేనకి అభ్యర్థులు లేక ఇప్పటి వరకు ఒక్క స్థానానికి సంబంధించి కూడా అధికారికంగా అభ్యర్థుల జాబితా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు జనసేనలో హరిరామ జోగయ్య, మాజీ మంత్రి హరిరామ జోగయ్య, జనసేనకు సంబంధించినటువంటి నాయకుడు, కాపు సంక్షేమ సంఘం నాయకుడు హరిరామ జోగయ్య రాస్తున్న లేఖలు పవన్ కళ్యాణ్ ఇబ్బందిగా మారే, అంతేవిధంగా జనసేన పార్టీలో ఒక తీవ్ర కలకలం రేపుతున్నాయి. అయితే ప్రధానంగా జనసేన అన్నది ఖచ్చితంగా జనసేన లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం లేదు, ఎన్నికల్లో బలంగా పనిచేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి జనసేన అవకాశాన్ని వినియోగించుకుని దాదాపుగా 60 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఖచ్చితంగా తీసుకోవాలని గతంలోనే సూచించినటువంటి హరిరామ జోగయ్య ఇప్పుడు 60 సీట్లలో దాదాపుగా 40 సీట్లకు సంబంధించి నియోజకవర్గాల పేర్లతో పాటు ఆ నియోజకవర్గాల్లో జనసేన తరపున ఎవరిని బరిలోకి దించాలన్న సంబంధించి అభ్యర్థుల జాబితాను కూడా హరిరామ జోగయ్య ప్రకటించడం అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది. ప్రధానంగా 40 అసెంబ్లీ సీట్లు, అదేవిధంగా 6 లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను కూడా ప్రకటించారు. 6 లోక్సభ స్థానాలకు సంబంధించి నరసాపురం లోక్సభ స్థానం ఉంది. అయితే అందులో హరిరామ జోగయ్య ఇచ్చినటువంటి లిస్ట్ లో ఎంపీ రఘురామకృష్ణరాజుకి మాత్రం స్థానం దక్కలేదు. అయితే ప్రధానంగా ఈ 40 అసెంబ్లీ సీట్లలో ఉభయ గోదావరి జిల్లాల్లో అటు ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏకంగా 13 సీట్లు ఖచ్చితంగా జనసేనకి ఇప్పటి వరకు ఇవ్వాలి. దానికి సంబంధించిన 13 మంది అభ్యర్థుల పేర్లను కూడా సూచించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 స్థానాలు 7 స్థానాలు జనసేనకి ఇవ్వాలని చెప్పి హరిరామ జోగయ్య లేఖ రాశారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కలిపి 7 సీట్లు, రాయలసీమ జిల్లాలో 4 జిల్లాల్లో 9 సీట్లకు అభ్యర్థులను కూడా హరిరామ జోగయ్య సూచిస్తూ పవన్ కళ్యాణ్ గారు లేఖ రాశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 5 సీట్లు ఇచ్చారు. అదేవిధంగా నరసాపురం, కాకినాడ, మచిలీపట్నం, అనకాపల్లి, రాజంపేట, విజయనగరం 6 లోక్సభ స్థానాలు కూడా జనసేనకే ఇవ్వాలని చెప్పి హరిరామ జోగయ్య వీటికి సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ప్రకటించడం అన్నది ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. ప్రధానంగా ఈ జాబితాకు సంబంధించి గోదావరి జిల్లాలో, ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన ఎక్కువ సీట్లు దక్కించుకుంటుందని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఏ స్థానాలు జనసేన కోరాలన్న అంశానికి సంబంధించి కూడా లేఖ రాయడం అనేది కలకలం రేపుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇప్పటికే 4-5 సార్లు లేఖలు రాశారు. తెలుగుదేశం పార్టీ దగ్గర ఖచ్చితంగా డిమాండ్ చేసి మరి ఎక్కువ స్థానాలు సంపాదించాలి అని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ లేఖకైనా పవన్ కళ్యాణ్ స్పందిస్తారా లేదా అనేది చూడాలి. ఓకే సతీష్, థ్యాంక్ యూ.